అందరికీ జై శ్రీరామ్. ఏపీ ప్రజలందరికీ ఈరోజు మన ఛానల్లో న్యూస్ పేపర్ ప్రజలను ఎలా ప్రభావితం చేస్తుంది? నేను చాలాసార్లు అనుకున్నా, ఒక న్యూస్ పేపరు నిజాన్ని ఎలా అబద్ధం చేస్తుంది అని అనుకున్నప్పటికీ ఇన్ని రోజుల నుంచి నేను చాలా వెయిట్ చేసి మన 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇందుకోసమే ఈరోజు నుంచి తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల్లో వస్తున్నటువంటి దినపత్రికలు, డైలీ న్యూస్ పేపర్స్ ఎలా నాయకుల శైలి ఎలా ఉండబోతుంది, వాళ్ళకు సంబంధించినటువంటి వార్తలు ఏ రకంగా రాయబోతా ఉన్నారు. ఇప్పుడు మనము ఆంధ్రజ్యోతి చూసుకుంటే చంద్రబాబు నాయుడుకు, సాక్షి చూసుకుంటే ఎవరికి జగన్మోహన్ రెడ్డి మెయిన్ పత్రిక. మనకు కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి, కొంత స్థలం కూడా. ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణకు చంద్రబాబు నాయుడు స్థలం కేటాయించినాడని మనమే మాట్లాడుకున్నాం. మరి ఆయన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం నిజాలు బయట పెట్టబోతా ఉన్నాడా? ఎన్టీఆర్ భరోసా పింఛన్లో జరుగుతున్నటువంటి లోపాలు, నేను ఒక వీడియో ఈ ఎన్టీఆర్ భరోసా వెబ్సైట్ నుంచి ఎలా మనం మళ్ళీ మన యొక్క పెన్షన్లను అప్లై చేసుకోవాలి, మన యొక్క షరతులు ఎప్పుడైతే వీళ్ళు ఎన్టీఆర్ భరోసా స్కీమ్ తీసుకొచ్చారో అప్పుడు ఏమేమి షరతులు పెట్టారు ఏంది అని పార్ట్ 1 అప్లోడ్ చేయడం జరిగింది. దానికి వచ్చినటువంటి రెస్పాన్స్ మామూలుగా లేదు. అందుకనే మరి ఎన్టీఆర్ భరోసా ఆ పార్ట్ 2 కూడా ఈరోజు మధ్యాహ్నం వరకు మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2 అంటే పూర్తిగా ఎన్టీఆర్ భరోసాకు సంబంధించినటువంటి విషయాలు దాంట్లో ఉంటాయి. ఇప్పుడు ఈ 2 పత్రికలను మనం చూడబోతా ఉన్నాం. ఈ 2 పత్రికల్ని చూసుడు కాదు, అసలు దీంట్లో ఉన్న అర్థమైంది, ఎవరు నిజాలు రాస్తా ఉన్నారు, ఎవలను ప్రజలను మభ్య పెడతా ఉన్నారు అనేది మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయాలని కోరుకుంటున్నా అందరికీ. ఇక్కడ డిఎస్సిలో డ్రామా గురువులకు గోడ కుర్చీ, కాల్ లెటర్లతో కేంద్రాల వద్దకు వెళ్ళినటువంటి వారి సర్కారు టేషింగ్ షాకట. ముందు రమ్మని తర్వాత కాదు పొమ్మంటున్న అభ్యర్థులతో త్రివలన ఆందోళన. పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రేలుకు చెందినటువంటి ఎర్ర సూరిబాబుకు వచ్చినటువంటి కాల్ లెటర్. ఇది కాల్ లెటర్ ఏమని, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కేంద్రానికి వెళ్ళి అతన్ని నిర్దాక్షిణ్యంగా బయటకు పంపేశారన్నట్టు. డిఎస్సి పరీక్ష పారదర్శకత పైన అభ్యర్థుల సవాళ్ళ సందేహాలు, రాత్రికి రాత్రి అభ్యర్థుల లాగిన్ను, కాల్ లెటర్లు మాయం పైన అనుమానాలు, వెరిఫికేషన్ కేంద్రాల్లో వెనక్కి పంపుతుండడంతో చేతి దాకా వచ్చిన కొలువు చేజారుతుంది అని గాబరా పడుతున్నారు. మరి ఈ కాల్ లెటర్లు అలాగే రమ్మని ఎందుకు పంపడము, తర్వాత వీళ్ళు వెనక ఉమ్మని ఎందుకు అంటున్నారు అనేది మీరు ఒకసారి చూడాలి. ఇది నిజమా కాదనేది మీరు కింద కామెంట్ చేయాలి. మద్యం కేసులో బెయిల్ సంబంధం లేకపోయినా 125 రోజులు జైల్లోనే, ఎలాంటి ఆధారాలు చూపలేకపోయినా షీటు సాక్షుల విచారణ పైన దర్యాప్తు పూర్తి చేయాలి. పిటిషన్ తరపున న్యాయవాది వాదనలు. ఇక ఏదైతే మనకు మద్యం కేసులో ఒక మాజీ ఎంపీ అరెస్ట్ అయినాడో ఆయన తాలూకు వార్త అన్నట్టు ఇది. ఇంకా ఇక్కడ మన మాజీ సీఎం ఏమంటున్నాడో ఒకసారి చూద్దాము. నీ మోసాలతో అక్క చెల్లెమ్మలకు వెన్నుపోటు, సీఎం చంద్రబాబు పైన వైఎస్ జగన్ మండిపాటు. మహిళలకు ఫ్రీ బస్సు హామీ ఆకాంక్షల మధ్య అరాకొర అమలు. ఆ చిన్న హామీ సైతం చెప్పి అటు అమలు చేయకుండా మోసం చేస్తున్నాడు. ఎన్నికలకు ముందు సూపర్ 6లో సూపర్ 7 అంటూ సినిమాలు, సీరియళ్ళు, మంచి వీడియోలు, ప్రకటనలు గత ఏడాది జూన్ నుంచే అమలు చేస్తామని హామీ. తీవ్ర 14 నెలల పాటు ఆ ఊసే ఎత్తకుండా కాలయాపన. 11,256 బస్సులు ఉంటే కేవలము 6,700 బస్సులోనే ఉచితం. మరి ఈ బస్సులు ఎక్కడ పోయినాయి అంటూ ఇక్కడ సీఎం రేవంత్ ఏదైతే మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరుగుతూ ఉన్నటువంటి ముచ్చట. ఇది ఆల్రెడీ
తెలంగాణ ఆంధ్ర కాదు మొత్తం ఇండియాలో ఉన్నటువంటి ప్రతి అమెరికాలో జీవిస్తున్నటువంటి వాళ్లకు చాలా ఇది ఏమనుకోవాలంటే దుష్పరిణామమే అనుకోవాలి. విద్యార్థి వీసా 4 ఏళ్లే కాల పరిమితిని విధించాలని అమెరికా యోచన. కొత్త వీసా నిబంధనలు ప్రతిపాదించిన ట్రంప్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలపైన ముప్పు తలెత్తుతుందని అగ్రరాజ్యం నిబంధనలపైన ప్రజలు కూడా అభిప్రాయాలకు 30 రోజుల గడువు. ఇక అక్కడ భారతీయులకు గుబులు వీసా గుబులు. ఎందుకంటే మనం ఆడ ఉంచుకోవాలని లేదు. ట్రంప్ తాత ఖచ్చితంగా మనం నిలగొట్టాలి అని మన మీద పట్టుబట్టిండు. ఆ మాట మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది కూడా. ఇగో ఈడొచ్చినాయి మరి ఇటు సీఎం చంద్రబాబు గురించి పవన్ గురించి మధ్యలో రాత్రలేడు అనుకున్నాము, కానీ రాసిండు అన్న. ఏమని రాసినాడు అంటే పవన్ నమ్మక ద్రోహం. మరి ఎవరు ఈమె? పవన్ నమ్మక ద్రోహం. జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తా. సుగాలి ప్రీతి తల్లి పార్వతి హెచ్చరిక. పార్వతి హెచ్చరిక ఏమని ఇచ్చినాదంటే తీసుకుందామంటేనే పోతుంది. పార్వతి హెచ్చరిక. అధికారంలోకి వస్తే ప్రీతి కేసు పైన తొలి సంతకం అన్నారు. నా కుమార్తె అంశాన్ని ఎన్నికల ముందు ప్రచారానికి వాడుకున్నారు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడిచినా ఊసే లేదు. సిబిఐ లేదా స్వీడ్తో ప్రీతి కేసు విచారణ జరిపించాలని ఆమె తల్లి కోరుతా ఉన్నటువంటి విషయం. అంటే ఎన్నికలకు ముందు ఈ కేసును చాలా పెద్ద ఎత్తున వాడుకున్నారు. నా కూతురు కేసును వాడుకొని సానుభూతి సంపాదించుకొని ఇప్పుడు ఈ కేసును పట్టించుకుంటలేరు అని ఆమె ఆమరణ నిరాహార దీక్ష చేస్తా అని చెప్తా ఉన్నది జనసేన పార్టీ కార్యాలయం వద్ద. ఇంకా ఇక్కడ చంద్రబాబు నాయుడు గురించి పారిశ్రామిక ప్రాజెక్టులు పాస్ట్ ట్రాకులతో పూర్తి రావాలి. మంత్రులు కూడా వాటిని స్థితిగతులను పరిశీలించాలి. 10వ పెట్టుబడులను ప్రోత్సాహ బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక్కడ మనం చూసుకుంటే మామూలుగా లేవు. 53,922 కోట్ల పెట్టుబడులు ఆమోదమట. మరి ఎంత వస్తా ఉన్నాయి, ఎవరెవరికి ఉద్యోగాలు వస్తాయి చూద్దాం. ఎందుకంటే మనకు ఒక్కొక్కటి లేదు. చూసుకుంటే గృహజ్యోతి, నిరుద్యోగాభివృద్ధి ఇవి చాలా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకోటి చూద్దాము. ఆంధ్రజ్యోతి. ఎందుకంటే అది ఎవరికి సంబంధించింది? చంద్రబాబు నాయుడుకి సంబంధించింది కాబట్టి దాన్ని కూడా ఒకసారి చూద్దాం. మహిళలకు భరోసా. మన విశాఖ దేశంలోనే సురక్షిత నగరం విశాఖపట్నం మరో 6 నగరాలతో కలిసి మొదటి ర్యాంకులో జాతీయ వార్షికోత్సవ దినోత్సవం అంటూ వెల్లడించినటువంటి విషయం. ఇక్కడ డేటా సిటీ విశాఖ నగరంలో 3 డేటా సెంటర్లు ఏర్పాటు. మొత్తము రూపాయలు 82,000 కోట్ల పెట్టుబడులు, 51,000 కోట్ల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటరు అంతకుముందే ఆదానితో ఒక ఒప్పందం చేసిరట. నెల కింద సిపి టెక్నాలజీతోనూ చర్చలు జరిపినామని చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ కాకినాడ కార్పొరేషన్ సురేష్ నగర్ ఉన్న పార్కు. ఇది పార్కు పూర్తి స్థాయి ప్రభుత్వ స్థలం ఉంది. పార్కు అభివృద్ధి వైసీపీ హయాంలోనే కార్పొరేషన్ నిధులు కూడా వేచించింది. కానీ పార్కు స్థలం తనదంటూ వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు సృష్టించిండు. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక రకంగా వస్తాయి. దొంగ డాక్యుమెంట్లు సృష్టించిండు. ఇగో ఎవరంటే సృష్టించిండు. ఆ వ్యక్తికి మద్దతుగా వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి రంగంలోకి దిగిండు. ఈ స్థలాన్ని తిరిగి కార్పొరేషన్
పార్కు కోసం తీసుకోవడానికి ఆ వ్యక్తి సమ్మతించలే చేసిన ఆ స్థలాన్ని ధర కట్టించారు. నగదు బదులు DTD 6 బాండ్లు జారీ చేసిర్రు అని, అంటే ఆ భూమిని ప్రభుత్వమే ప్రైవేట్ వ్యక్తికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిందన్నమాట. ఈ వ్యవహారంలో 160 కోట్లు అక్రమం జరగాయని ప్రతిమాకంగా తెలిపింది. ఇది నిజమా అబద్ధమా అనే విధంగా నేను ఎందుకంటా ఉన్నా అంటే, సాక్షిలో చూసుకుంటేనేమో జగన్మోహన్ రెడ్డి పేరుగా రాసుకుంటారు వార్తలు, ఇటు ఆంధ్రజ్యోతిలో కానీ ఇంకా ABNలో కానీ ఛానల్లో కానీ చూసుకుంటే ప్రభుత్వానికి ఫేవర్గా ఉంటుంది ప్రతి విషయం. కొన్ని విషయాలను మనం దీంట్లో పరిశీలించవలసింది, మీ దృష్టికి రావాల్సింది, ప్రజల దృష్టికి ఏంటంటే ఇందులో ఏది నిజం అనేది మీకు తెలవాలి. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు, దీనికి కూడా మనము చూడబోతా ఉన్నాము. ఇక్కడ ఇగో పవన్ కళ్యాణ్ నాకు చాలా ఇష్టమైన వ్యక్తి, కానీ ఈయనకి ఈ మధ్యలో ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే అర్థం కావడం లేదు. మరో 15 ఏళ్ళు కూటమి రాష్ట్రం నిలకడగా అభివృద్ధి చెందాలంటే సుస్థిర ప్రభుత్వం కావాలి, 3 పార్టీలు కలిసే ఉంటాయి. పవన్ కళ్యాణ్ అనుమానమేమి పెట్టుకోవద్దని జనసేన నేతలకు సృష్టికరణ. విశాఖలో జనసేనాని సమావేశాలకు హాజరైన సోషల్ మీడియా మహిళలకు కూడా ఉజుకార్త వాక్యాలు, దుష్ప్రచారం వంటి ఖండించాలి, చట్టము అవసరమని ఇక్కడ ఉద్ఘాటన. నేడు ప్రత్యేక ఆహ్వానితులతో భేటీ, రేపు విస్తృత సమావేశం. పవన్ కళ్యాణ్ గారికి ఆయన సొంతంగా సీఎం అయ్యేంత కెపాసిటీ కూడా ఉంది, ఆయనకు సొంతంగా సీఎం అయి పరిపాలించేంత ప్రజాజనం ఉంది, ఓటు బ్యాంకు కూడా తయారయ్యింది. ఇది కూటమిలోనే ఉండి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే సనాతన ధర్మాన్ని ఎవరు అన్యాయం చేసినా ఓర్చుకోలేని వ్యక్తిత్వం ఉన్నది. ఎన్నో సంవత్సరాల తరబడి రాజకీయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్షుణ్ణంగా నేర్చుకొని ఎవరు చిన్న కార్యకర్త కాడికి వెళ్ళి తప్పు చేసినా వాళ్ళను సన్మార్గంలో నడవాలి అంటూ ఆంక్షలు విధించే పవన్ కళ్యాణ్ ఈరోజు కూటమిలోనే ఉంటా, చంద్రబాబు దగ్గరనే ఉంటా అంటే అది నాకు కూడా ఎందుకో నచ్చలేదు. చంద్రబాబు నాయుడుతో నువ్వు 5 సంవత్సరాలు ఒకవేళ ఏలాలే, 5 సంవత్సరాలు ఆయన రాజకీయ, ఎందుకంటే అనుభవస్తుడు, నేర్చుకోవాలనుకుంటే ఆయన దగ్గర నుంచి మంచి విషయాలు నేర్చుకో, తప్పలేదు. కానీ జనసేన ఎమ్మెల్యేలకు కానీ, జనసేన కార్యకర్తలకు కానీ, జనసేనకు సంబంధించినటువంటి విధి విధానాలకు కానీ కూటమి ప్రభుత్వం ఎలాంటి విలువలు ఇవ్వడం లేదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫోటో మాత్రం అన్నిటికీ సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల్లో పెట్టడం జరిగింది. ఇటు సీఎం చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్. కానీ ఫోటోలు పెట్టిన కాడనే పోయింది ఇలా కథ అంతా. మళ్ళా మీరందరికీ సమాన భావంగా హక్కు ఇవ్వాలి కదా. జనసేన ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు హక్కు లేదు. అలాగే ఏదైతే మనకు కొన్ని పదవులు ఉంటాయి, నామినేట్ పదవులు, అవి జనసేనలో ఉన్నటువంటి కార్యకర్తలు ఒక దశాబ్ద కాలం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి కదా. టీడీపీ వాళ్ళకే మొత్తం మీరు నామినేట్ పోస్టులు అన్నీ తీసుకుంటా ఉంటే మరి ఇన్ని రోజుల కోలే మీ వెనుక జెండా మోసి మీ వెనుక వెన్నంటున్న కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మీ విమర్శన, మీ వెనుకాల ఉన్నటువంటి కార్యకర్తల కష్టము, ఎందుకంటే మీరు ఎక్కడన్నా స్టే చేయాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఫస్ట్ కార్యకర్తలే ముమ్మరంగా మీ వెనుక రావడం జరిగింది. ఈరోజు అందరినీ కార్యకర్తలు అంటారు, కానీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి జన సైనికులు అంటారు. కాబట్టి నీ సైనిక దళాలని నువ్వు చూసుకొని నువ్వు కూడా వాళ్ళని కాపాడుకొని నువ్వు 5 ఏళ్ళు ఉంటావా, లేకపోతే 10 ఏళ్ళు ఉంటావా, 15 ఏళ్ళు ఉంటావా, నీ కార్యకర్తలు, నీ ఎమ్మెల్యేలు, నీ పార్టీని ఎప్పుడైతే నువ్వు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు తీసుకురాగలుగుతావో అప్పుడే ఖచ్చితంగా నీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ప్రజల్లో ఎట్లకున్నా నీకు ఒక గుర్తింపు వచ్చింది ఓకే, కానీ నీ వెనుకాల జెండాలు మోయడానికి, నీ వెనుకాల స్టేజీల మీద జైజేలు కొట్టడానికి నీ కార్యకర్తలు కూడా ఉండాలి. వాళ్ళు ఉంటేనే నువ్వు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలాల్లో నువ్వు మంచి పనులు చేయగలుగుతావు. అది నేను కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే నాకు చాలా ఇష్టం. ధర్మో రక్షతి రక్షత, ధర్మం కోసం
మాట్లాడే వ్యక్తులు హిందూ ధర్మం క్షీణించిపోతున్నటువంటి ఈ రోజుల్లో హిందూ ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కావాలి. ఎవరు ఏ రాజకీయ నాయకుడు కూడా నన్ను ఏమన్నా అనుకొని నేను హిందూ ధర్మం గురించి మాట్లాడతాను ఎవరు కూడా మాట్లాడలే. అది నువ్వు మాట్లాడినావు, అది చాలా బాగా నచ్చింది. అదే పద్ధతిగా నువ్వు జన సైనికులకు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హిందూ ధర్మానికి రక్షంగా ఉండాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఈరోజు మొదటి వీడియో, ఇలాంటి వీడియో. ఇంకా ఇలాంటి వీడియోలు చేయాలనుకుంటే ఈ వీడియో ఇష్టం ప్రతి ఒక్కరు నా కోసం కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. జై హింద్.